నమస్కారం. నేను మీ డాక్టర్ రామ్మోహన్, ఎండోక్రైనాలజిస్ట్. ఈరోజు మనం థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. అంటే థైరాయిడ్లో బ్లడ్లో చేసే టెస్ట్లు ఏముంటాయి, అసలు ఏంటి ఈ టెస్ట్ అని తెలుసుకుందాం. ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి చేసే రక్త పరీక్షల్ని థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటాం. ఇందులో T3, T4, TSH అని పార్ట్స్ ఉంటాయి. TSH అనే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ అనే హార్మోన్ మన పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చి థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్. దీన్ని TSH అంటాం. ఈ TSH అనే హార్మోను బాడీలో ఎక్కువైంది అనుకోండి, 4 కంటే ఎక్కువ, 1 నుంచి 4 మధ్యలో ఉండాలి. దాన్ని 4 కంటే ఎక్కువ ఉంటే హైపోథైరాయిడిజం అంటాం. అంటే బాడీలో థైరాయిడ్ ప్రొడక్షన్ తగ్గినట్టు. ఈ TSH అనే హార్మోను 0-0కి వెళ్ళిపోయింది, 0.2 కంటే తగ్గింది అనుకోండి, దాన్ని హైపర్ థైరాయిడిజం. అంటే బాడీలో థైరాయిడ్ ప్రొడక్షన్ పెరిగితే TSH తగ్గుతుంది. సో బాడీలో థైరాయిడ్ ఫంక్షన్కి ఈ TSH అనేవి ఆపోజిట్లో ఉంటాయి. TSH తగ్గింది అనుకోండి, బాడీలో థైరాయిడ్ ప్రొడక్షన్ పెరిగినట్టు. TSH పెరిగింది అనుకోండి, బాడీలో థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గినట్టు. ఈ విధంగా మనం అసెస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ T4 అంటారు. ఈ T4 అనేది థైరాయిడ్ గ్లాండ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి హార్మోన్, యాక్టివ్ హార్మోన్, థైరాక్సిన్ అనే హార్మోన్. ఇదేంటంటే మన థైరాయిడ్ హార్మోన్ గొంతులోంచి రిలీజ్ అవుతుంది. ఇది ఎంత మోతాదులో ఉండాలో అంతకంటే పెరిగితే దాన్ని హైపర్ థైరాయిడిజం అని, తగ్గితే హైపోథైరాయిడిజం అంటారు. దీనికి యాక్సెసరీగా T3 అని, ట్రైఐడోథైరిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్. ఇది కూడా థైరాయిడ్ గ్రంథి నుంచి తయారవుతుంది, ప్లస్ కణాల్లో కూడా తయారవుతుంది. దీన్ని బట్టి కూడా దాని ప్రొడక్షన్ ఎలా ఉందో తెలుసుకోవడం జరుగుతుంది. ఈ 3 థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ట్రా థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అనేవి TPO యాంటీబాడీస్ అనే టెస్ట్, ప్లస్ థైరాయిడ్ అల్ట్రాసౌండ్ అనే టెస్ట్, స్కానింగ్ టెస్ట్ ఉంటాయి. ఇవి అవసరమైన వాళ్ళకి మాత్రమే చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి థైరాయిడ్ రిపోర్ట్ ఉన్నా, దాంట్లో అవకతవకలు ఉంటే, ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ కనపడితే వెంటనే మీ ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు ఆ థైరాయిడ్ హార్మోన్ రిపోర్ట్ని చదివి వాళ్ళు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే దాన్ని సరిచేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.